హే! హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీ అంతా? నేనైతే చాలా బాగున్నాను. సో, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. మన వ్లాగ్ ఏంటంటే ఈరోజు బీయింగ్ లైక్ ఇక్కడ తెలుగు అమ్మాయిలు ఎవరైనా తెలుగు అనే కాదు మన ఇండియన్స్ ఎవరైనా గానీ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క లైఫ్ స్టైల్ ఉంటుంది ఇక్కడ. అలాగే నాకు ఒక లైఫ్ స్టైల్ ఉంది. అండ్ అది ఇండియాలో ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది. ఎవ్వరికైనా అంతే. నాకు ఇండియాలో ఉన్నప్పుడు ఒకలా ఉండేది. లైక్ ఎప్పుడు బేబీని చూసుకోవడం, నా ఫ్యామిలీ కేర్ అండ్ ఇంతకు మించి లైక్ నా వ్లాగింగ్స్ ఇంతకు మించి ఇంకా వేరేది ఉండేది కాదు. బట్ ఇక్కడికొచ్చిన తర్వాత కంప్లీట్‌గా చేంజ్ అయిపోయింది. సో, నేను కూడా ఒక బిజియెస్ట్ వుమన్ అన్నట్టుగా అయిపోయాను. అండ్ అదెలాగా అనంటే ఇండియాకి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటంటే లైక్ కొత్తగా అక్కడున్నప్పుడు ఇంట్లో ఉండేదాన్ని. ఇక్కడున్నప్పుడు స్టడీస్ అండ్ నేను కూడా వర్కింగ్ వుమెన్ అవుతున్నాను. దట్స్ సో హ్యాపీ. అండ్ సో, ఈ వ్లాగ్ అదే అనమాట. నేను ఎలా ఇక్కడ ఉన్నప్పుడు ఎలాగా లైక్ మాకు కూడా లాంగ్ డిస్టెన్స్ ఉంది. స్టిల్ ఇప్పటికి గూడా ఇండియాలో ఉన్నప్పుడు మా హస్బెండ్ ఇక్కడ ఉండడం అలా లాంగ్ డిస్టెన్స్ ఉండేది. బట్ ఇప్పుడు కూడా వేరే వేరే స్టేట్స్‌లో ఉండడం వల్ల మాకు లాంగ్ డిస్టెన్సే. అండ్ సో, ఇప్పుడు ఒక 1 మంత్ బ్రేక్‌లో ఉన్నాము. 1 వీక్ అయితే ఇంక బ్రేక్ కూడా అయిపోతుంది. మళ్ళీ నేను బ్యాక్ టు వర్క్ అన్నట్టు ఎళ్ళిపోతాను. సో, ఈలోపు ఏంటంటే ఇక్కడున్నప్పుడు ఎలా ఉంటాను అండ్ ఇక్కడున్నప్పుడు ఏంటి నా డ్యూటీస్, అక్కడున్నప్పుడు నేనేం డ్యూటీస్ అననేది అలా నేను ప్యారలల్‌గా ఎలా మేనేజ్ చేస్తానననేదే ఈ వ్లాగ్. సో, దిస్ ఈజ్ మై లైఫ్ స్టైల్. ఎవరి డే ఎలా స్టార్ట్ అవుతుందో తెలీదు గానీ, నా డే మాత్రం మీరందరూ చూస్తున్న నా ఛానల్ పైనే ఉంటుంది. సో, మార్నింగ్ లేవగానే ఫస్ట్ నా ఛానల్ అనలైటిక్స్ చెక్ చేసుకుంటాను. అదే నాకు రిలాక్సేషన్. ఎందుకంటే, దీనివల్ల నేను ఇంకా ఏమేం ఇంప్రూవ్ చేయాలి, ఏం చేస్తే బెటర్‌గా ఉంటుంది అనే థాట్స్ తీసుకుంటాను. ఎంత బిజీ డే అయినా ఒకసారి అలా చూసుకొని రిలాక్స్ అయిపోతాను. అండ్ ఒకవేళ ఏదన్నా ఆ రోజు అచీవ్‌మెంట్ ఉందంటే హ్యాపీగా ఫీల్ అయిపోతాను. ఇంకా లేదు అనంటే మాత్రం ఇంప్రూవ్ చేయడానికి మోటివేట్ అవుతూ ఉంటాను. సో, అలా కాసేపు రిలాక్స్ అయిన తర్వాత లేవలేక లెగుస్తాను. లేచిన తర్వాత ఎందుకంటే వంశీకి మార్నింగే ఆఫీస్ ఉంటుంది కాబట్టి నైట్ ఒక్కోసారి నాకు 11 అయిపోతుంది. నేను పడుకొనున్నాను లెగలేదంటే మాత్రం ఇంక తను నన్ను లేపడు. ఇదంతా గూడా ఎవ్రీడే ఉండే టాస్కే. ఈ మధ్య కాలంలో వంశీ ఫ్రెండ్ మళ్ళీ ఇండియా వెళ్ళడము, ఆద్యకి కావాల్సిన షాపింగ్ పూర్తి చేశాము. సో, వచ్చేసరికి లేట్ అవ్వడము, ఇల్లంతా ఇలా ఉందనమాట. ఇవాళ అంతా టాస్క్ అంతా అదే. యాక్చువల్‌గా ఇది ఈ రోజే కాదు ఎవ్రీడే ఉంటుంది నేను చెప్పినట్టుగా. మరి ఆ పనులన్నీ లేవగానే చేస్తావా అని అడిగితే మాత్రం దానికి నా దగ్గర ఆన్సర్ లేదు. నాకు కొంతసేపు రిలాక్స్ అవ్వాలి. లేవగానే అంత బర్డెన్ తీసుకోలేను. సో, ముందు ఫ్రెష్‌గా కోల్డ్ వాటర్‌తో ఫేస్ వాష్ చేసుకుంటాను. ఇక్కడ వాటర్ కూడా ఫ్రీజింగ్ కోల్డ్ ఉంటాయి. అప్పుడే నిద్ర మత్తు వదులుతుంది అనిపిస్తుంది. అండ్ అందుకే ఫ్రెష్‌గా స్టార్ట్ చేయాలి నా డేని. ఇవాళ బ్రేక్‌ఫాస్ట్ సెక్షన్ లేదు అనంటే వంశీ ఆల్రెడీ ఆఫీస్‌కి వెళ్ళిపోయాడు అనేసి. నా ఒక్కదానికైతే బ్రేక్‌ఫాస్టే కాదు ఇంకేది ఉండదు. జస్ట్ ఒక కాఫీ, రిలాక్సేషన్ అంతే. ఇంకా ఆల్రెడీ లేట్ అయిపోతే నేను లేచేసరికి డైరెక్ట్‌గా లంచ్ ప్రిపేర్ చేసేస్తాను. సో, ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అండ్ లంచ్ బ్రంచ్ లాగా అయిపోతుంది. ఇల్లంతా క్లీన్ చేసి వంట చేసుకునేసరికల్లా ఆ టైం అయిపోతుంది. మరి ఇదేనా నువ్వు ఎవ్రీడే చేసే పని అనంటే యూజువల్‌గా ఇదంతా కూడా నాకు ఒక 1 మంత్ టాస్క్. ఎందుకంటే మళ్ళీ నేను ఇక్కడ ఉండను. మీ అందరికీ తెలుసు నేను ఉండేది కొలరాడో అని చెప్పేసి. సో, ఈ వింటర్ బ్రేక్‌లో ఉన్న 1 మంత్ తనకి ఎలాగో ఆఫీస్ ఉంటుంది. ఆల్ టైమ్ ఆఫ్ దొరకదు. నేను ఇంట్లో ఉండి చేసే పనంతా కూడా ఇదే అనమాట. మళ్ళీ ఈ నెల రోజులు గడిచిందంటే ఆ తర్వాత ఉండే నరకం మామూలుగా ఉండదు. వర్క్, కాలేజు అనుకుంటూ ఫుల్ బిజీ అయిపోతాను. మళ్ళీ ఎప్పుడు వస్తానో కూడా తెలీదు. అందుకే ఉన్న టైం మాత్రం హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను. చేసేది హౌస్ హోల్డ్ వర్క్ అయినా గానీ ఇంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను. అలా అని ఇలాగే ఇంట్లో పని చేసుకుంటూ ఉండిపోతావా నెల రోజులని అడగొద్దు. అది కూడా చూపిస్తాను. అంతలోపు పాలు స్టవ్ పైన పెట్టాను కాబట్టి అవి మరిగేలోపు రూమ్ అంతా ఎంత చెత్తగా ఉందో చూపించాను కదా! అదంతా క్లీన్ చేసుకుంటూ ఉంటా. ఎవ్రీడే కూడా ఇంతే. నైట్ అంతా పిచ్చి పిచ్చిగా పడేస్తాను నిద్రమత్తులో. రోజంతా పని చేసి అలసిపోయి ఇంకా అదంతా సర్దుకునే ఓపిక ఉండదు. నైట్ ఎంత పిచ్చిగా ఉన్నా వదిలేసి మార్నింగ్ ఇలా లేచి తీరిగ్గా సర్దుకుంటూ ఉంటాను. ఇంట్లో ఎవరు ఉండకపోవడం నాకు కూడా బోరింగ్‌గానే అనిపిస్తుంది అప్పుడప్పుడు. అందుకే నా
ఫీలింగ్స్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలి అనిపించింది. అండ్ అన్నిటికంటే ఒక ఇంపార్టెంట్ విషయం అయితే చెప్పాలి. ఇక్కడ ఉండే టెంపరేచర్స్ మామూలుగా ఉండవన్నమాట. -డిగ్రీస్‌లో ఉంటాయి. సో, దాన్ని తట్టుకోలేక ఇంట్లో కూడా ఇలా స్లిప్పర్స్ వేసుకొని తిరగాలి. యూజువల్‌గా అయితే నాకు ఇంట్లో స్లిప్పర్స్ వేసుకుంటే నచ్చదు. కానీ ఇక్కడ టెంపరేచర్స్‌కి తప్పదు. అప్పుడప్పుడు అందుకే స్లిప్పర్స్ వేసుకోలేక సాక్స్‌లు వేసుకొని తిరుగుతూ ఉంటాను. ఎవ్రీడే మార్నింగ్ లేవగానే మళ్ళీ రూమ్ టెంపరేచర్ పెట్టుకొని స్లిప్పర్స్ వేసుకొని తిరుగుతూ ఉంటాను. చలి చలి అన్నట్టుగా ఉంటుంది. అందుకే హాట్ మిల్క్ ఇప్పుడు బాయిల్ అయిపోయినాయి. వెంటనే కాఫీ కలిపేసుకోవాలి. ఎప్పుడూ కాఫీ ఇక్కడికొచ్చిన తర్వాత తాగిన కాఫీలకి చిరాకొచ్చేసింది. సో, అందుకనే ఈసారి వెరైటీగా టీ తాగాలి అనుకున్నా. టీ అలవాటు నాకు ఒకప్పుడు ఉండేది. బట్ ఇక్కడికొచ్చాక తాగిన కాఫీలకి కాఫీ మీద చిరాకొచ్చేసి టీ మళ్ళీ హ్యాబిచ్యుయేట్ అయ్యాను. అండ్ ఐ యామ్ హ్యాపీ టు షేర్ దట్ ఇవన్నీ కూడా నాకు నచ్చినట్టుగా ఆర్గనైజ్ చేసుకోవడం. ఇది కూడా ఈ 1 మంత్‌లో చేసిన టాస్కే. బట్ ఈ రోజు కాదు. అండ్ ఈ లిస్ట్ అయితే నేను ఎప్పుడైనా కుకింగ్ చేస్తున్నప్పుడు ఏదైనా అయిపోయింది అంటే నా షాపింగ్ లిస్ట్‌లో ఇలా వెంటనే రాసుకుంటాను. సో, మళ్ళీ వెతకాల్సిన అవసరం ఉండదు అని రాసిన వెంటనే ఒక ఫోటో తీసుకుంటా. ఎప్పుడు ఆన్ ఆఫ్ ఎ సడెన్‌లో ఎప్పుడు వెళ్లి తెస్తామో తెలీదు అన్నట్టుగా. ఇక్కడ షాపింగ్‌కి వెళ్తే ఏంటంటే 10 టైప్ ఆఫ్ వెజిటబుల్స్ కొంటే చాలు 10 కవర్లు మళ్ళీ విడిగా చేతిలో పెడతారు. సో, అలా తెచ్చిన కవర్సే అన్నమాట. డస్ట్‌బిన్ లాగా ఇలా కుక్కేస్తూ ఉంటారు. సో, అప్పుడే నాకు ఐడియా వచ్చింది. ఇదంతా ఎందుకు ఊరికే వేస్ట్ అని నీట్‌గా ఈ కవర్స్‌ని కూడా ఆర్గనైజ్ చేసి పెట్టాను. అట్‌లీస్ట్ డస్ట్‌బిన్ కవర్స్ కింద అయినా వాడుకోవచ్చు అని అనిపించింది. అందుకనే అన్నీ ఆర్గనైజ్ చేసి పెట్టాను. అండ్ ఆల్సో ప్లేస్ ఖాళీ అవుతే ఇంకా అక్కడ ఏదైనా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అని సంథింగ్ ఏదైనా డిఫరెంట్‌గా ఉండాలి. నాకు ఈ ఇల్లు ఎప్పుడు ఒకేలా ఉంటే అస్సలు నచ్చదు. అండ్ ఇల్లంతా సర్దిన తర్వాత ఇలా ఒక్కసారి నా బెడ్‌రూమ్‌లోంచి ఓపెన్ చేసి వ్యూ చూసుకుంటూ ఉంటాను. సో దట్ ఏంటంటే ఆ ఫ్రెష్‌నెస్, ఆ ఫీలింగ్, ఆ వైబ్స్ అనేవి ఉంటాయి. ఇలా నేను ఏదో ఒకటి సంథింగ్ బెటర్‌గా ట్రై చేయాలి అని అనుకుంటాను. నన్ను నేను మోటివేట్ చేసుకుంటూ ఉంటాను ఎప్పటికప్పుడు. సో, లోగా ఫీల్ అవ్వద్దు. లైఫ్‌లో ఉండే ఎటువంటి సిట్యుయేషన్స్‌కైనా సరే లో ఫీలింగ్ అనేది రాకూడదు అనేసి ఇలా ప్రతి పనిలో మోటివేట్ చేసుకుంటూ ఉంటాను. అండ్ ఇంట్లో చేసే ఈ పనులు కూడా కుకింగ్ చేస్తూ చేసేస్తాననమాట. అదొక అలవాటు నాకు. ఇక్కడ చాలామంది బయట ఫుడ్ తింటూ ఉంటారు. బట్ వంశీకి మాత్రం ఇంట్లో కుక్ చేస్తేనే చాలా ఇష్టము. రీసెంట్‌గా పటేల్ స్టోర్‌కి వెళ్ళినప్పుడు వంశీకి చిలకడ దుంప కనిపించింది. అండ్ తనకు తినాలనిపించింది. అందుకే అడిగి మరీ చేయించుకున్నాడు. సో, ఈరోజు చేస్తున్నట్టు తెలీదు. ఇదే తనకి సర్ప్రైజ్ డిష్. చూసారా ఇంకా ఎంత పని ఎదురు చూస్తుందో నా కోసం. ఇక్కడ కనిపిస్తున్న ఈ మెషిన్స్ ఏంటి అనేది మీ అందరికీ అనిపించొచ్చు కదా! యూఎస్‌లో ఉండే వాళ్ళకైతే తెలిసే ఉంటుంది. కానీ ఇవి కండెన్సర్స్ అన్నమాట. ఏసీ కండెన్సర్స్, హీటర్ కండెన్సర్స్ ఇవన్నీ. సో, చెప్పాను కదా! వంశీ వచ్చేలోపు ఈ పనులన్నీ పూర్తి చేయాలి. ఎందుకంటే తనొచ్చిన తర్వాత నేనెంత పనిలో ఉన్నా సరే నేను వచ్చేదాకా వెయిట్ చేస్తాడు. అలా ఆకలితో ఉంచడం నాకిష్టం ఉండదు. ఎందుకంటే ఇక్కడ మా లంచ్ టైమింగ్స్ ఆల్మోస్ట్ 4 ఆ టైం అవుతది. అంటే అమెరికన్స్ ఇక్కడ డిన్నర్ చేసే టైమింగ్ ఆల్మోస్ట్ 5 అంటే. మరి ఎందుకు ఇలా 4, 5 ఆ టైంకి లంచ్ చేయడం అని మీరు నన్ను అడగొచ్చు. బట్ ఇక్కడ టైమింగ్స్ అస్సలు సెట్ కావు. తను వచ్చేసరికేమో ఈవినింగ్ 4 ఆర్ 5 అవుతుంది. అండ్ మార్నింగ్ కూడా వెళ్ళేసరికి బ్రేక్‌ఫాస్ట్ తినేసి వెళ్తాడు లేదా తినకుండా వెళ్తాడు. బట్ ఈవినింగ్ వచ్చేది మాత్రం 4 ఆర్ 5కే. నేను ఒక్కదాన్నే ఉంటే ఇంకా లంచ్ ప్రిపేర్ చేసుకోలేక ఇదంతా. బట్ ఈ న్యూ ఇయర్‌కి మాత్రం ఒక గట్టి రిజల్యూషనే తీసుకున్నాము. ఫుడ్ చేంజ్, లైఫ్ స్టైల్ చేంజెస్ అన్నీ చేయాలి అనేసి. ఎందుకంటే ఎప్పటికప్పుడు మనల్ని మనమే ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎవరో వచ్చి ఇంప్రూవ్ చేయరు కదా! సో, మేము కూడా అలాగే అనుకున్నాము. ఈసారి ఖచ్చితంగా సెల్ఫ్ కేర్ కూడా తీసుకోవాలి. ఎప్పుడు వర్క్, స్ట్రెస్ అండ్ ఇలా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు సరదాగా ఎంటర్‌టైన్‌మెంటే కాదు, మన పైన కూడా మనకు ఫోకస్ ఉండాలి అనేసి. ఇంత కష్టపడి చెప్పేస్తున్నాను. ఇంతకీ ఏం కన్వే చేస్తున్నాననే కదా మీ డౌట్. యూఎస్‌కొచ్చే ప్రతి ఒక్కరు అయితే స్టూడెంట్ లైఫ్ చూస్తారు. అండ్ లేడీస్ అయితే స్పెషల్‌గా హౌస్ వైఫ్ లైఫ్ చూస్తారు. లేదా సొంతగా వచ్చిన వాళ్ళు జాబ్ కెరీర్‌లో సెట్ అవుతూ ఉంటారు. ప్యారలల్‌గా మేనేజ్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో, అలాంటి వాళ్ళలో మేబీ నేను కూడా ఒకదాన్ని అయ్యుండొచ్చేమో. అప్పటికప్పుడే స్టూడెంట్‌లా మారిపోతాను. అప్పటికప్పుడే ఎంప్లాయీలా మారిపోతాను. అండ్ ఎప్పుడైనా హాలిడేస్ వచ్చాయంటే వెంటనే హౌస్ వైఫ్‌గా అయిపోతాను. అందులో ఏముంది స్పెషల్ అని అనుకోవచ్చు. నేను నా ఓన్ కంపెనీ కూడా ఎంజాయ్ చేస్తాను. ఇదెందుకు చెప్తున్నాను అంటే ఈ 1 మంత్‌లో ఆల్మోస్ట్ 20-25 డేస్ నా డేస్ అన్నీ కూడా ఇంట్లోనే గడిచిపోయాయి. బట్ ఐ యామ్ హ్యాపీ దట్ అట్‌లీస్ట్ నేను ఇంట్లో ఉన్నాను. లేదంటే ఎప్పుడో వర్క్ అని, ఇంకొకటి కాలేజ్ అని చెప్పేసి, అసైన్‌మెంట్లు అనేసి ఈ టెన్షన్సే ఎక్కువగా ఉంటాయి నాకు. సో, అవన్నీ లేవు. అండ్ నేను చెప్పినట్టుగా నా ఓన్ కంపెనీ
ఎంజాయ్ చేయడమే వీటన్నిటికి రీజన్. సో, ఫైనల్‌గా నేనైతే వంశీ వచ్చేసరికి ఆల్ సెట్ అన్నీ క్లీన్ చేసి పెట్టేశాను. సో, ఇంకా క్యాండిల్ లైట్స్ వెలిగించాలి తనొచ్చే టైమింగ్ లోపు. సో, తనొచ్చేసరికి అన్నీ సిద్ధం చేయాలి అనుకున్నాను. వచ్చేసాడు తను గూడా. బౌంటీస్ తీసుకొని ఏవైనా సరే ఇంట్లో అయిపోయాయంటే ఫస్ట్ వెంటనే అవి రీస్టాక్ చేసుకోవాలనుకుంటాము. ఇక్కడ వెదర్ కండిషన్స్‌ని కూడా చూసుకోవాలి గదా! సో, అందుకే ముందే పర్చేస్ చేసుకోవాలి ఏదున్నా గూడా. అండ్ ఆల్సో ఈ క్యాండిల్స్‌కి ఎందుకు క్యాండిల్స్ వెలిగిస్తారు ఏంటి అనంటే ఫ్రేగ్రెన్స్ కోసం. ఇక్కడ ఇల్లంతా గూడా క్యాండిల్స్ ఫ్రేగ్రెన్స్ ఒస్తుంది. సో దట్ రూమ్‌లోకి రాగానే ఫ్రెష్ స్మెల్ ఉంటుంది. ఎందుకంటే మనం ఇక్కడ యూజ్ చేసేది బట్టలకైనా డ్రైయర్సే యూజ్ చేస్తాము. ఏదైనా క్లీనింగ్ అయినా గూడా ఎవ్రీడే మాపింగ్ జెయ్యము. సో, ఇలాంటి రీజన్స్ ఉంటాయి గాబట్టి అదే క్యాండిల్స్ వెలిగిస్తే మనకు ఆ ఫ్రేగ్రెన్స్ చాలా బావుంటుంది. అందుకే ఇల్లు క్లీన్ చేశాను అంటే చాలు ఫస్ట్ ఈ క్యాండిల్స్ వెలిగించి డోర్స్ అన్నీ లాక్ చేసేసి ఒక 1 అవర్ వదిలేస్తాను. అండ్ ఇంకా 4:35 కల్లా చీకటి పడిపోతూ ఉంటుంది. వెదర్ అలా ఉంటుంది కాబట్టి 4, 5 ఆ టైమే ఇంకా అసలు చీకటి పడిపోతది గట్టిగా. ఏదో మేము డిన్నర్ చేస్తున్న ఫీలింగే వస్తది మాకు అయితే. ఇంకా ఇలా ఇన్ని వెరైటీస్ చేసి తనొచ్చేసరికి అన్నీ సిద్ధం చేసి పెడతాను. యూజువల్‌గా నాకు ఈ ఛాన్స్ అయితే అస్సలుండదు. సో, నేను 1 మంత్ ఉంటా. నేనెప్పుడు అకేషనల్‌గా ఇక్కడికొచ్చినా ఫుడ్‌కి మాత్రం ఫస్ట్ ప్రియారిటీ ఇస్తాను. ఎందుకంటే తనకంత ప్రాపర్ కుకింగ్ రాదు కాబట్టి నేనొచ్చినప్పుడైనా సరే ఏదైనా తనకి ఇంట్రెస్టింగ్‌గా అనిపించే ఫుడ్స్ చేయాలి అనుకుంటాను. ఇంకా ఎట్ ద ఎండ్ ఆఫ్ డే ఇలా చిల్ అవుతామనమాట. బాల్కనీ డోర్ ఓపెన్ చేసుకొని టెంపరేచర్స్ చాలా చల్లగా ఉంటాయనమాట. ఫ్రీజింగ్ కోల్డ్. ఒక సెకండ్ అలా ఓపెన్ చేసి ఏదో ఆ 2 మినిట్స్‌ని ఎంజాయ్ చేసి వెంటనే క్లోజ్ చేస్తాము. డిన్నర్ అయిన వెంటనే ఇలా స్లీప్ మోడ్‌కెళ్తారా అంటే కాదు. అప్పుడప్పుడు సరదాగా బయటికి కూడా వెళ్తూ ఉంటాము. సో, అవన్నీ కూడా నేను గ్రాసరీ స్టోర్స్‌కి కానీ, ఎప్పుడైనా కోకోనట్ వాటర్ తాగడానికి వెళ్ళినప్పుడు ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా నేను సూన్ పోస్ట్ చేస్తాను. ఇక్కడైతే ఎప్పుడు వెదర్ చల్లగా ఉంటుంది, చల్లగా ఉంటుందని చెప్తూ ఉంటాను గదా! ఎంత చల్లగా మైనస్ టెంపరేచర్స్‌లో ఉంటుందంటే, ఒక్కసారి ఇక్కడ మా ఆయన స్మోకింగ్ చేస్తున్నట్టు కనిపిస్తుంది కదా మీ అందరికీ. బట్ అది స్మోక్ కాదు. ఎన్ని సార్లు ఊదినా సరే అలా పొగ వస్తూనే ఉంటుంది. మన ఇండియన్స్ అయితే అస్సలు తట్టుకోలేరు. బట్ ఇక్కడ ఆల్రెడీ కొన్ని ఇయర్స్ నుంచి ఉండి అలవాటయిపోయిన వాళ్ళకి ఏమీ అనిపించదు. ఇప్పుడిప్పుడే కొత్తగా వస్తే మాత్రం వాళ్ళకి దడదడలా ఉంటదింకా. సో, ఇదే మీ లైఫా అని మీరు నన్ను అడగొద్దు. నేనే చెప్పేస్తాను. అప్పుడప్పుడు ఇలా సరదాగా బయటికి ఔట్‌లెట్స్‌కి వెళ్తూ ఉంటాం. అలా అని ఊరుకూరికే వెళ్ళములెండి. ఇండియా షాపింగ్ అంటే మనకి ఎంత స్పెషల్. అందుకనే వంశీ ఫ్రెండ్ ఈ మధ్య కాలంలో ఇండియా వెళ్తున్నాడు. సో, తన షాపింగ్ చేసినట్టు ఉంటుంది. అండ్ తనతో ఆద్యకి కానీ ఎవరికైనా ఏమైనా పంపించాలన్నా కూడా వీలుగా ఉంటుంది అన్నట్టుగా ఔట్‌లెట్ షాపింగ్‌కి వచ్చేసాము. ఎన్ని బ్రాండ్స్ వెతికేస్తున్నాను. ఇక్కడ నేనేం తీసుకుంటున్నాననే కదా! నేనేవి ఎక్కువగా పర్చేస్ చేయట్లేదు. ఏవి వీలుగా ఉంటాయో అవి మాత్రం ఆద్యకి పంపేలా ఉంటే చాలన్నట్టుగా షాపింగ్ చేశాను. బట్ తనకి కూడా కొన్ని డ్రెసెస్ తీసుకున్నాను అంతే. అండ్ ఎప్పటినుంచో నేను మా హస్బెండ్‌కి తన బర్త్‌డే రోజు బర్త్‌డే సర్ప్రైజ్ ఇవ్వాలి అని అనుకుంటున్నాను. బట్ ఈసారి నాకు ఎగ్జామ్ ఉండడం తననసలు కలవటానికి కూడా అవ్వలేదు. అండ్ ఫస్ట్ టైమ్ నేను సంపాదించిన డబ్బులతో ఫస్ట్ టైమ్ తన కోసం ఒక గిఫ్ట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా కొన్నాను. ఇప్పటిదాకా నేనెప్పుడు అలా చేయలేదు. ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్.
ఇదంతా నేను నా ఫస్ట్ పేతో చేశాను. సో, అలా ఇంకా నా షాపింగ్ పూర్తి అయింది. ఇంకా ఇంతకు మించి ఈ ఎంటర్‌టైన్‌మెంట్ ఇంకేం లేదంటే ఇదంతా అట్లాంటాలో ఉన్నాను కాబట్టి, అంటే మా హస్బెండ్ దగ్గర ఉన్నాను కాబట్టి. కానీ ఎప్పుడూ బిజీ లైఫే ఉంటుంది. మళ్ళీ వన్స్ కొలరాడో ఎళ్ళిపోతే వర్క్ బిజీలో పడిపోతూ ఉంటాను. ఇదంతా ఎప్పుడూ చెప్పేదే. సో, ఈ వీడియోనైతే మీ అందరూ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నా. మరో మంచి వ్లాగ్‌తో మళ్ళీ మీ ముందుకి రావాలనుకుంటున్నా. ఈసారి మీ రిక్వైర్మెంట్ వ్లాగ్ ఏముందో నాకు తెలియజేయండి. సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.